చెత్త సినిమా అంటే నిజంగా ఏం లేదు. రాకాస అనే పేరు పెట్టారు తప్ప ఫస్ట్ హాఫ్ మాత్రం ఎందుకురా బాబు వచ్చాము అనిపించింది. ప్రమోషన్ల మీద పెట్టిన ఫోకస్ ఒక్క సీన్ మంచిగా రాసుకొని ఉంటే రాకాసాకి ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ ఇలాంటి క్రింజ్ కామెడీలు అన్ని పెట్టి సినిమాలు తీస్తే మాత్రం ఇంకా వేస్ట్ అండి. ఇలాంటి సినిమా ఎందుకు తీస్తారు? అది ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నామా? ఫస్ట్ హాఫ్ మొత్తం బోరు, ఏమీ లేదు సినిమాలో. ఆ నిహారిక గారు ఇప్పుడిప్పుడే మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. ఇంకా ఇలాంటి సినిమాలు తీస్తే నెక్స్ట్ మళ్ళీ అన్నతో సినిమా చేస్తున్నారు. కొంచెం చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. హర్రర్ సినిమాలు ఏం తీస్తున్నారు? అప్పుడు ఎప్పటి నుంచో తీసిన ఆ సినిమాలే బాగున్నాయి. మంగళవారం, మసూద, చంద్రముఖి, అరుంధతి, మంచి మంచి సినిమాలు ఉన్నాయి కదా. జనరేషన్ పెరిగే కొద్దికి మంచి సినిమాలు రావాలి, కానీ అదేదో చెత్త సినిమా అంటే నిజంగా ఏం లేదు. రాకాస అనే పేరు పెట్టారు తప్ప ఫస్ట్ హాఫ్ మాత్రం ఎందుకురా బాబు వచ్చాము అనిపించింది. సెకండ్ హాఫ్ ఏదో అక్కడక్కడ నవ్వు తప్ప ఏంది అసలు. ఆ దెయ్యం కూడా అది రాకాస ఏదో చిన్నప్పుడు ఏదో కథ చెప్పినట్టున్నారు. ఆమె డైరెక్టర్కి వాళ్ళ అమ్మమ్మ ఏదో కథ చెప్పుకుంటుంది, రాక్షసుడు ఇలా ఉంటాడు అనేసి. ఆ కథను పెట్టి సినిమా తీసినట్టే ఉంది తప్ప సినిమాలో ఏం లేదండి. నిహారిక గారు స్టోరీ సెలెక్షన్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి. ఇలాంటి సినిమాలు తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మిమ్మల్ని నమ్మి రారు. ఇప్పుడిప్పుడే హిట్లు కొడుతున్నారు. ఈ మధ్యన లేడీస్ కూడా మంచి మంచి డైరెక్టర్లు తగ్గుతున్నారు. టాక్సిక్తో మంచి ఫేమ్లో ఉన్నారు. లేడీస్ కూడా డైరెక్టర్లుగా వస్తారు అనేసి ఇలాంటి సినిమాలు తీయడం వల్ల మళ్ళీ నెక్స్ట్ టైం ఎవరైనా ఆడవాళ్ళు సినిమాలు తీస్తే మాత్రం ఎంకరేజ్ చేయరండి. ఆ ప్రమోషన్ల మీద పెట్టిన ఫోకస్ ఒక్క సీన్ మంచిగా రాసుకొని ఉంటే రాకాసాకి ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఏమన్నా ఉందా ఫస్ట్ హాఫ్లో? అసలు దెయ్యం సినిమా పెట్టి ఆ పాటలు ఎందుకు? సంగీత్ శోభన్ గారు సంగీత్ శోభన్ కరెక్ట్గా వాడుకోలేదు. డైరెక్టర్ వేస్ట్ అండి. డైరెక్టర్ అయితే ఏం లేదు.